నాగర్ కర్నూలు జిల్లా ఊపనూతల మండలం ఇరుటాన్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు కెతావత్ బాలనాయక్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. మీరు గ్రామశాఖ అధ్యక్షునిగా ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు? పార్టీని ఎలా బలోపేతం చేస్తున్నారు? ఇప్పుడు 3 సంవత్సరాలు సార్. అంటే పార్టీ అధికారంలో రాకన్నా ముందే సందే ఉన్నాం కదా. అప్పుడు కమిటీలు వేసి చేసిన మంచిగా ఉంది సార్. అప్పుడు ఆ పార్టీ ఉన్నప్పుడు ఇచ్చింది లేదు, సచ్చింది లేదు. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే దాదాపుగా ఒక 15 ఇళ్ళు శాంక్షన్ అయినాయి. ఆల్రెడీ కట్టిరు కూడా. ఒక నెల రోజుల్లో ఒక ఇల్లు ఇక్కడ ఓపెనింగ్ కూడా అవుతుంది. మరి గత 10 ఏళ్ళ బీఆర్ఎస్ ఎలాంటి అభివృద్ధి జరిగింది? ఏం చేశారు? ఏది లేదు వాళ్ళు చేసింది. ఒక ఇల్లు ఇవ్వలేదు, ఒక తట్ట మట్టి తీయలేదు. అంత దౌర్జన్యం పాలన అది. గతంలో కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం తండాలను గ్రామ పంచాయతీగా చేసింది. మరి ఎలా అభివృద్ధి అయినాయి తండాలకు? గ్రామ పంచాయతీలతో ఎలాంటి నిధులు వచ్చినాయి అంటారు? అది మన రాష్ట్రం ఏర్పడేందుకు అయింది. అది ఇప్పుడు ఆయన కాకుండా ఎవరున్నా అది చేసేదే. రాష్ట్రం ఏర్పాటు అయినందుకు ఏదో ఒక రైతు బంధువు అని, అది దళిత బంధువు అనేది, ఇంకోటి అది రైతు బీమా. ఈ 2 తప్ప ఆయన చేసింది లేదు, సచ్చింది లేదు. మిషన్ భగీరథ వాటర్ రావట్లేదు. ఇక్కడ వస్తున్నాయి. మిషన్ భగీరథ వాటర్ వస్తున్నాయి. వాటర్ ఆపర్చుంది వస్తున్నాయి. మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ జరిగిందా? అది లేదు, మా దగ్గర చేయలేదు. దళిత బంధు, బీసీ బంధు ఏది లేదు. యాదవుల గొర్రెల పంపిణీ అవి కొన్ని జరిగినాయి, కొన్ని ఇవ్వలేదు. కొన్ని ఇచ్చిరు, కొన్ని ఇవ్వలేదు. గత ఎమ్మెల్యే గువ్వాల బాలరాజు గారి ఆధ్వర్యంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది? ఇక్కడ ఏది చేయలే ఆయన. ఒక్క పని కూడా చేయలేదు. లాస్ట్ మూమెంట్లో ఆ సీసీ రోడ్లు ఒక ఊళ్ళో ఒక 4-5 వేసిరు, ఇక్కడ ఒక 2-3 వేసిరు అంతే. ఇప్పుడు ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు కావచ్చు, ప్రజాపాలన ఏ విధంగా ఉంది? ఇప్పుడు బాగుంది సార్. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి. ఏంది గృహ జ్యోతి అని, ఇప్పుడు కరెంట్ బిల్లు ఫ్రీ, ఇప్పుడు ఆడోళ్ళకు బస్సు ఫ్రీ, ఏంటిది ఇప్పుడు ఇంకా ఏంటివేంటి ఉండే కదా. ఇవి 500 సబ్సిడీ వస్తుందా? గ్యాస్ సిలిండర్ వస్తున్నాయి సార్. మాకైతే కొంతమందికి అవి ఏదో కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదో అటాచ్మెంట్ ఉన్న వాళ్ళకి అవుతున్నాయి, కొంతమందికి కాలేదని. అంటే అక్కడ దీపం పథకం ఉన్న వాళ్ళకు ఉన్న వాళ్ళకు, రెగ్యులర్ ఉన్న వాళ్ళకు అవుతున్నాయి. ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ గతంలో 2 లక్షల రుణమాఫీ నెంబర్ 1 సార్. అది ఇంతవరకు కొంతమంది కాలేదంటారు కదా. ఇప్పుడు 2 లక్షల మీద ఉన్న వాళ్ళకి కాలేదు. వాళ్ళు ఇంకా చేస్తామంటారు కానీ అది ఏమో సాధ్యపడకపోవచ్చు నాకు తెలిసి. మరి 500 బోనస్ అంటున్నా సన్నట్లకు అది ఇస్తారు కదా సార్. పోయినసారే ఇచ్చారు, ఇప్పుడు నెక్స్ట్ సారి కూడా ఇస్తామని ఓట్లు వేయండి అని చెప్పారు. మరి ఇందిరమ్మ ఇల్లు కానీ, రేషన్ కార్డులు కానీ పేదలకు నిరుపేదలకి ఇక్కడ అయితే మా కాడ అయితే మంచిగా నిరుపేదలకే అందుతున్నాయి సార్. ఇప్పుడు ఇల్లు లేని వాళ్ళకే ఇల్లు ఇచ్చినాం. పార్టీ అది ఏవి చూడకుండా ఇప్పుడు రోడ్లు ఇంకా కొంచెం విస్తరణ చేయాలి, రోడ్లు అభివృద్ధి చేయాలి. దాంతోపాటు ఉచిత బస్సు ఉంది కదా. అవును. అది కొన్ని గ్రామాలకు సకాలంలో రావట్లేదు, బస్సు రావట్లేదు, బస్సు సౌకర్యం లేదంటున్నారు. ఉచిత బస్సు కొంతమంది మహిళలకు అంతలేదు. ఇప్పుడు బస్సు ఎందుకు రావట్లేదు సార్? ప్రతి ఊరికి ఇప్పుడు రోజు సాయంత్రం ఒక టిప్పు, పొద్దున ఒక టిప్పు, 2 టిప్పులు అయితే ఏ ఊరికైనా. మిగతా టైంలో ఎవరు ఎత్తలేరు, చేస్తలేరు. మీ గ్రామానికి వస్తుందా? మా గ్రామం బస్సు అవసరం లేదు సార్. మాకు రోడ్ హైవే దగ్గర కాబట్టి ఇక్కడ నుంచి ఎల్టూరు అది అప్పుడు సంది పోయేది, ఇప్పుడు పోతూనే ఉంది. ఇక్కడ గోనంపల్లి, పెన్మెల్ల, ఇట్లా అచ్చంపేట పోయేది, అట్లా పోతూనే ఉంది. అయితే సాయంత్రం ఒక టిప్పు, ఉదయం ఒక టిప్పు, అప్పుడు సంది అంతే. అదే విధంగా నడుస్తుంది. ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆధ్వర్యంలో ఎలాంటి అభివృద్ధి మంచిగా చేస్తుంది. ప్రజలకు అందుబాటులో ఉన్నాడు. ప్లస్ ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా భార్య తప్పితే భర్త, భర్త తప్పితే భార్య, వాళ్ళ భార్య ఎప్పుడు ప్రతిరోజు ఉంటుంది దాంట్లో గవర్నమెంట్ హాస్పిటల్లో. ఇప్పుడు చూసినా కూడా నెంబర్ 1 హాస్పిటల్ కూడా సూపర్ ఉంది. గత ప్రభుత్వంలో ధరణి పోవడం వల్ల భూములు అన్యాక్రాంతమని భూభార చట్టం వచ్చింది. రెవెన్యూ సమస్యలు రైతులకు ఏ విధంగా పరిష్కారం? అవును సార్. మాకు కూడా అయ్యే భూములు కాలేదు. మరి ఇన్ని రోజులు వస్తుంది. ఇప్పుడు దీంట్లో పెడితే ఇప్పుడు సాదాపైన కింద అవుతున్నాయా? కాలే. ఇప్పుడు నిన్నమనే ప్రకటించారు కదా, ఇప్పుడు అవుతాయి. ఇప్పుడు ఇక్కడ దరఖాస్తుల స్వీకరణ జరిగిందా? వాళ్ళు ఎంఆర్ఓ వాళ్ళు వచ్చారు, ఎంపీడీఓ వాళ్ళు వచ్చి తీసుకుపోయారు. ఇప్పుడు గతంలో ఉన్న విఆర్ వ్యవస్థను గత ప్రభుత్వం తొలగించింది. ఇప్పుడు అదే వ్యవస్థ ఇప్పుడు ఈ ప్రభుత్వం తెస్తుంది, ఎట్లుంటుంది అంటారు? అదే బెటర్ సార్. ఇప్పుడు వీళ్ళు ఉన్నప్పుడేమో ఎవరికి నాకు తెలియకుండానే భూమి పేరు అయిపోయేది. అట్లాంటివి కాకుండా వాళ్ళు ఇప్పుడు ఈఆర్ఓ వ్యవస్థ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏమైనా ఇద్దరిని కూర్చోబెట్టి ఏదైనా సమస్య ఉంటే మాట్లాడతారు, సమాధానం చెప్పి అది ముందర జరుగుతుంది. అదేమో చెప్పకుండానే తినాలి.
ఇప్పుడు గ్రామంలో అభివృద్ధి ఆ, కుంటుపడిపోయింది. గ్రామ వ్యవస్థలో చాలా సమస్యలు ఉన్నాయి అంటున్నారు. ఇప్పుడు సర్పంచులు లేరు కదా. కుక్కల పెడత కోతులు పెడతా ఉంటున్నారు. కార్యదర్శి ఏమో మా దగ్గర నిధులు లేవు, మా పెట్టే పరిస్థితులు లేవంటారు. కనీసం వాహనాలు డీజిల్కి వెళ్ళే పరిస్థితి కూడా లేదు. మీ ప్రభుత్వం మరి ఎందుకు ఎలక్షన్లు పోలేకపోతుంది అంటారు? స్థానిక ఎన్నిక సర్పంచుల ఎలక్షన్ ఇక అదేందో బీసీ రిజర్వేషన్ అని నడుస్తుంది కదా సార్, అది అయితే కానీ సర్పంచులు అది మరి 42% బీసీలకు న్యాయం జరుగుతా రిజర్వేషన్ ద్వారా? జరగాలి, మరి జరగకపోతే ఇబ్బంది కాదు, జరగాలి కదా, వాళ్ళ వాటా వాళ్ళకు ఉండవలసిందే. మరి అది ఆ రిజర్వేషన్ రావాలంటే కేంద్రం ఒప్పుకోవాలంటున్నారు కదా. ఏందో మరి అది నడవనైతే నడుస్తుంది కదా, మరి ఎట్లా అవుతుంది, పార్టీ పరంగా ఇస్తామంటున్నారు కదా. ఇప్పుడు రైతులు బాగా యూరియా కోతతో సతమతం అవుతున్నారు. ఇది వాస్తవం, చాలా ఇబ్బంది పడి మా దృష్టికి రైతులు తీసుకొచ్చారు. ఇది వాస్తవం. నైట్ 3-4 గంటల పోయి క్యూలో నిలవాల్సి వస్తుంది అంటున్నారు. అవును, మా కాడ లేదు, అక్కడ వరి ఎక్కువ వేసిన కాడ ఉంది అది. ఇప్పుడు మా కాడ ఏమైనా కొంతమంది పత్తి చేలు ఉన్న రైతులు పత్తి చేలు అయితే అది ముందే ఫస్టే అయిపోతుంది అది, అప్పుడు మాకు మంచిగా దొరికింది ఏరియా. ఇప్పుడు ఈ వరి నాటకంలో బాగా షార్టేజ్ అయింది, వరి ఎక్కువ నాటుతారు కదా, అక్కడ షార్టేజ్. ఇప్పుడు గ్రామాలు బెల్ట్ షాపుల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. తాగుడు బానిస ఎన్నో కుటుంబాలు అయిపోతున్నాయి. ప్రభుత్వాలు ఎలక్షన్ల ముందు నియంత్రిస్తామంటున్నాయి, వచ్చిన తర్వాతనేమో వాటిని అట్లే కొనసాగిస్తున్నాయి. ఇప్పుడు ఏముంది సార్, ఇక్కడ బెల్ట్ షాప్ ఎత్తేసినా ఇక్కడ గేట్ కానే వాడు తాగేటోడు ఎట్లయినా పోయి తాగి వస్తాడు. కాకపోతే ఆడ ఉద్దెర నడవకపోవచ్చు, ఇక్కడ ఉద్దెర నడుస్తుంది. అదే దానివల్ల చాలా ఇప్పుడు ఆరోగ్యకరం అయితే కుటుంబం కూడా ఇక అది మన మనసుకు మనం అనుకొని ఆపుకోవాలి కానీ ఇక అది బెల్ట్ షాపులు గవర్నమెంటే దాంతో రన్ అవుతుంది. ఇంకా ఏడంగా బెల్ట్ షాపులు ఎత్తేస్తారు, ఏం చేదే తప్ప. యువత కూడా బాగా గంజాయి డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు. వాళ్ళ జీవితాలు పని ఇప్పుడు సిటీలో ఏమో మరి మా కాడ వాళ్ళు జీవితమే ఆగం చేసుకుంటున్నారు. ఆగం చేసుకుంటారు. గ్రామాలలో కూడా వాళ్ళకు కూడా ఉండాలి కదా, మార్పు రావాలంటే. ఎవరో చెప్పాలంటే ఎవరో చెప్తే ఏం చేస్తారు. ఇప్పుడు రోజు మొత్తుకుంటారు వాళ్ళు, ప్రభుత్వం వాళ్ళు చేయాలి, నియంత్రించాలి అదే అని, కానీ అది ఆగుతలే లేదు కదా. త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. ఎన్నికలు ఏదైనా కూడా ప్రలోభాల పర్వం వస్తుంది. ఏది మద్యం డబ్బు ఏర్లై పారుతుంది. ఓటర్లని ప్రజలను ప్రలోభాలకు గురి చేసిన రాజకీయ పార్టీలు. మార్పు రావాలంటే పార్టీలు రావాలా, చైతన్యం రావాలంటే ప్రజల్లో ప్రజల్లో చైతన్యం రావాలి. ఏ విధంగా రావాలంటారు? ప్రజల్లో చైతన్యం, ఓటు అనేది దాన్ని గ్రహించి చేయాలి. ఇప్పుడు వాడి దగ్గర మనం డబ్బు తీసుకొని 2000 ఒకరికి ఇచ్చే వరకు నాకు 4000 ఇయ్య అంటున్నాడు ఇంకోడు. ఇప్పుడు నాతోటి కలుపుకొని నేను చెప్తున్నా. ఇప్పుడు జరిగే ఉదాహరణ అదే. రేపు సర్పంచ్ ఎలక్షన్ వస్తాయి, ఇద్దరు పోటీ కట్టినాం అనుకోండి సార్, ఇప్పుడు వాడు పార్టీ అతీతంగా చూడాడు కదా, నాకు ఇస్తావా లేదా, నువ్వెంత ఇస్తావు, నువ్వెంత ఇస్తావు. ఏ పార్టీ పంచకుండా ఉంటే బాగుంటుంది కదా. మరి అట్లా ఊకోరు కదా, నేను గెలవాలంటే నేను, నువ్వు గెలవాలని నీవు, అప్పుడు అది ఉంటుంది కదా. మరి ఎలాంటి నాయకులు ఎన్నుకుంటే గ్రామ అభివృద్ధి చెందుతారు? మంచి వాళ్ళని చూసి ఎన్నుకుంటే బాగుంటుంది, కానీ అస్సలైంది ప్రజల్లోనే ఇది రావాలి. అధిష్టానం అవకాశం కల్పిస్తే మీరు చేస్తారా పోటీ? చేస్తాం. మరి ఎలా మీ గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి పదంలో తీసుకుపోతారు? మా కాడ చాలా సమస్యలు ఉన్నాయట. ఉన్నాయి కొన్ని ఉన్నాయి, చాలా ఏం లేవు. మాకు ఆల్రెడీ సీసీ రోడ్లు కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు ఇంద్రమ్మ ఇండ్లు వస్తున్నాయి, ఈ ఇండ్లు పాత ఇండ్లు అన్నీ తీసేస్తాం, కొత్త ఇండ్లు కట్టుకుంటాం. ఇక సమస్యలు ఏముంటాయి సార్, చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ఇంకా ఏదో వాళ్ళే మనకు చేయాలి, మనమే వాళ్ళ మీద బతకాలనేది ఏమి ఉండదు కదా. మనది మనం చేసుకొని మనం బతకవలసింది. ఎవరు వచ్చినా ఏది ఉన్నాయి పావుల బేడ చూసుకోవాలి, కానీ వాళ్ళ నుండి మనం లబ్ధి పొంది ఏదో వాళ్ళు ఇస్తేనే మనం తిని బతకాలనేది ఉండదు కదా. పొద్దున్నే లేస్తే మన కష్టం మనం చేసుకుంటే మన రెక్కల కష్టమే మనకు ఏదైనా. సార్ ఈ ఉచిత పథకాలు ప్రజలకు మేలు చేస్తే మంచివి కావు కానీ పబ్లిక్ అలవాటు పడ్డారు, దానికి ఏం చేస్తాం. ఇస్తేనే అయ్యింది, లేకపోతే లేదంటున్నారు. ఇప్పుడు మేము హైదరాబాద్ పోయి డబ్బులు పంచి వస్తాం సర్పంచ్ ఎలక్షన్లో, వాడు ఇక్కడికి వచ్చి నాకే ఓటు వేస్తాడన్న గ్యారెంటీ లేదు. మళ్ళీ నువ్వు పోతావు, నువ్వు పోయి నువ్వు ఇచ్చినప్పుడు నీ దగ్గర తీసుకుంటారు. వాడు వచ్చి ఇక్కడికి వచ్చి ఎవరికి వేస్తాడో తెలియదు. వాడు లాస్ట్లో అంతా అయిపోయినాక చెప్తాడు, వాడు తర్వాత తెలుస్తుంది ఎవరెవరు తీసుకున్నది నేను. ఉచిత పథకాలు ప్రజల మేలు చేయవు, మంచిది కాదు, అది సాధ్యమైన వరకు మంచిది కాదు. అసలైంది విద్య, గవర్నమెంట్, దవాఖానా, వైద్యము, వ్యవసాయం, ఈ 3 కరెక్ట్ నడిస్తే ఏది కాదు సార్. ఈ మిగతా అన్ని అవసరమే లేదు. విద్య, వైద్యం, వ్యవసాయం, ఈ 3 ఎప్పుడైతే కరెక్ట్ నడుస్తాయో నడిపించే నాయకుడే కరెక్ట్ నాయకుడు. ఈ ఉచితాలదేమో సార్ ఇవాళ ఇస్తాడు, రేపు ఇంకా ఇవాళ 10,000 ఇస్తే రేపు 20,000 ఇచ్చినా తీసుకుంటాడు. ఇచ్చేటోడు కావాలి. కూలీల కొరత ఏర్పడదు తెలంగాణలో. బీహార్కి వెళ్ళి బయట నుంచి వచ్చి నాట్లు వేస్తారు, బయట నుంచి వచ్చి ఇది చేస్తారు. ఇప్పుడు మా నాయనగారులు ఉన్నప్పుడు ఒక మనిషి కూలి మనుషుని పెట్టకుండా పని చేసుకునేది. అట్లాంటిది ఇప్పుడు మేము పొద్దున్నే లేస్తే మొత్తం కూలీ పెట్టించుకునేది, కూలి పని చేయించుకో. ఇప్పుడు పత్తి పలిగింది, ఈరోజు నేను ఇప్పుడు 10 మందిని తీసుకొని వెళ్తున్నా,
ఇంకా అంతే. అది మనం ఒకళ్ళం పండియగలుగుతాం కానీ అది చేసుకోలేము దాన్ని. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తుండండి మీ తెలుగు టీవీ.